వెల్కమ్ టు హెతనశ్రీ వ్లాగ్. మేము ఎక్కడున్నామంటే హాస్పిటల్‌కైతే వెళ్తున్నామనమాట. మా పాపకొచ్చేసి ఒకటే దగ్గు, తుమ్ములు, ఇంకా ఒకటే సౌండ్ గొంతులో నుంచి గుర్‌గుర్‌కర్ అని, మళ్ళా గురకల్లాగా అట్లా సప్పుడు రావడం. మేమైతే బలగరం నిండిందేమో అని అదొకటి అనుకున్నాము. అండ్ డాక్టర్‌నైతే కలిసాము. నైట్ 8 అలా అవుతుంది. మేమైనా వెళ్ళాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఆహ్, ప ఎక్కువ అయితే లేరు. పేషెంట్స్ అయితే చాలా తక్కువున్నారు. 8 అయింది గదా! మేమైతే పాపకు చూపించుకొనైతే వచ్చేసాము. డాక్టర్ అన్నారు, "అది బలగరం అయితే గాదు. అది వచ్చేసి కోల్డ్ అనమాట. అది గొంతులోంచి కాదు, ముక్కులోంచి వస్తుంది. నోస్ బ్లాక్ అయింది. నెబులైజర్ పెట్టాలని" చెప్పినారు. బిలో 2 మంత్స్ ఇలా సౌండ్ నిద్రపోకుండా ఇట్లా దమ్ము తీసినట్టు ఇట్లా ఉండే. ఎక్కువ నిద్రపోతుండే. అది ముక్కులో బ్లాక్ అయ్యేసరికి తనకి ఇట్లా నిద్ర పట్టకపోవడం అట్లా అబ్జర్వ్ చేసిన. అండ్ నైట్ టైమ్ అని కాదు, డే టైమ్‌లో కూడా గుర్రు గుర్రు అని సప్పుడొస్తుండే. ఏడుస్తుండే ఫుల్లు. పడుకున్నప్పుడు కూడా సప్పుడొస్తుండే. అందుకనే డాక్టర్ అయితే మెడిసిన్స్ కొన్ని నెబులైజర్ ఇవన్నీ వాడమని చెప్పారు. మేమైతే ఈ నెబులైజర్ ఆల్రెడీ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండే. అది యూజ్ చేస్తున్నాము. నెబులైజర్ ఉంది అంటే ఉంది అని చెప్పాము. అందుకనే డాక్టర్ ఇవన్నీ మెడిసిన్స్ లేకపోతే హాస్పిటల్‌కి వచ్చి వాడమన్నారు. ఇంట్లో ఉందంటే ఇంట్లోనే యూజ్ చేయండి అని ఇలా 2 సిరప్, కాఫ్ సిరప్ ఒకటి, దగ్గు మందు దగ్గుతుంది కాబట్టి అది, ఇంకా ఏదో ఇచ్చారు కోల్డ్‌కి. అయితే ఇందులో 2 టైప్స్ వస్తాయి. పెద్దవాళ్ళకొకటి, చిన్నవాళ్ళకొకటి ఇట్లా మాస్క్ లాగా. అందులో బ్లూ కలర్ ఇలా మిషన్ ఉంటది కదా! అందులో మనం ఆ మెడిసిన్ అయితే ఏసి మళ్ళీ సెలైన్ వాటర్ ఉంటది కదా! అదొక 1 ఎంఎల్, ఇదొక 2 ఎంఎల్ ఏసి ఇదనేది క్యాప్ పెట్టి క్లోజ్ చేసి మిషన్ ఆన్ చేయడమే అనమాట. దీని ఇన్‌స్టాలేషన్ అయితే ఈజీ అనమాట. ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ మెడిసిన్ ఏసి ఆ బ్లూ క్యాప్ అనేది పెట్టి మనం క్యాప్ అనేది క్లోజ్ చేసి ఆన్ చేయడమే. నాకు కూడా ఫస్ట్ ఐడియా లేదు ఇది ఎలా పెడతారో ఏంటని. బట్ చూస్తూ చూస్తూ చేస్తూ చేయంగా ఏదైనా అలవాటైపోతది కాబట్టి మనకి ఇలా సెలైన్ బాటిల్ 25 ఎంఎల్ ఉంటదనమాట. అదొక ఏమంటారు, ఇదొక 1 ఎంఎల్ యాడ్ చేయాలి. అండ్ డాక్టర్ రాసిన మెడిసిన్ ఇలా ట్యూబ్స్‌లో ఉంటాయి. డాక్టర్ అయితే ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికెళ్తే హాఫ్ ఎయమని చెప్పారు. ఇంకో డాక్టర్ అయితే ఫుల్ ఎయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫీడింగ్ హాఫ్ అన్ అవర్ ముందెయ్యాలి. ఆఫ్టర్ ఫీడింగ్ ఒకవేళ ఫీడింగ్ ఇస్తే ఇది ఏసినంక ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఫీడింగ్ ఇవ్వాలి. అలా అని ఇది పెట్టిన వెంటనే ఇయ్యొద్దు, ఇది పెట్టక ముందు ఫీడింగ్ ఇవ్వద్దు. దాని అండ్ సౌండ్ అయితే ఫుల్ హారిబుల్‌గా ఉంది అనమాట. మా పాప అయితే సమ్‌టైమ్స్ పెట్టుకుంది. సమ్‌టైమ్స్ అయితే ఇట్లా ఇట్లా అటు ఇటు కదిలింది. బట్ అది పెట్టడం వల్ల ఆ స్మోక్ అనేది మెడిసిన్ అనేది గొంతులో, ముక్కులో నుంచి వెళ్ళి అదనేది లిక్విడ్ ఫామ్‌లో అయ్యి మోషన్‌లో వెళ్ళిపోతదని డాక్టర్ అయితే క్లారిటీగా అలా చెప్పారు. మీకు గాని నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా కమెంట్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే. థాంక్స్ ఫర్ వాచింగ్.